कस्ते पुत्र संसारोऽयमातीव विचित्र संसारोऽयमातीव विचित्र कस्य त्वं कुतायाता कस्य त्वं कुतायाता तत्त्वं चिन्तया तदिया प्राता तत्त्वं चिन्तया तदिया प्राता भज गोविन्दं गोविन्दं भज मूढमती భార్య ఎవరు పిల్లలు ఎవరని భార్య ఎవరు పిల్లలు ఎవరని సంసారమంతా చిత్రంగుందని సంసారమంతా చిత్రంగుందని ఎవ్వరి వాడవు నీవు ఎవరని ఎవ్వరి వాడవు నీవు ఎవ్వరని ఎవ్వరి వాడవు నీవు ఎవ్వరని తత్వ విచారం చేసి సోదరా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శంకరాచార్యుని యొక్క తత్వాలు అర్థం చేసుకోవాలంటే గురుకృప అవసరం. గురుకృప అవసరం అనుకుంటే ఏం చేయాలి? సేవ అంటే ఏంటిది? మళ్ళీ సరే ఈ సేవలు అన్నీ ఉంటాయి, అన్నదానం వగేరా ఇవన్నీ, కానీ అన్నిటికంటే పెద్ద సేవ నామస్మరణ. భగవంతుని నామస్మరణ చేయాలి దినమంతా రాత్రంతా. ఎప్పుడు భగవంతుని లోపల నామస్మరణ చేస్తే గురుకృప తప్పక కలుగుతుంది. ఇక్కడ ఏమంటాడో ఒక మాటలు మీకు అంత అర్థం చెప్పారు. ఈ భార్య ఎవరు, పిల్లలు ఎవరు, సంసారం అంతా చిత్రంగా ఉందని, ఎవరు వాడు నువ్వెవరని తెలుసుకోవాలంటున్నాడు. కానీ ఇక్కడ ఏం చేద్దాం, అందరిని ఇడిసపెడతావా? లేదు, ఇక్కడ అట్లా లేదు. వీళ్ళందరినీ పోషించవలసిన బాధ్యత ఈ మానవ దేహం మీద, అంటే నీ మీద, నా మీద, అందరి మీద ఉంటుంది. అది ఎందుకంటే రుణపడి ఉన్నాం, దాన్ని మనం తీర్పాలి. అయితే అందు గురించి ఏం చేయాలి అంటే మనం వాళ్ళని తప్పకుండా పోషించాల్సిందే. వాళ్ళని పోవించేసి, ఇప్పుడు ఉదాహరణకు మన శరీరం ఉన్నది, దీన్ని సబ్బు కడుగుతాం, నూనె పెడతాం, దూత్తాం, చేస్తాం, అన్నీ చేస్తాం. అన్ని చేసిన తర్వాత ఒకరోజు మనల్ని విడిచిపెట్టుకుంటుంది. మరి ఇది తెలుసుకోవాలి. జ్ఞానవిహీన సర్వమసారం అంటే జ్ఞానం లేకపోతే జ్ఞానం రావాలంటే శంకరాచార్యుని కృప కావాల్సింది. హరి ఓం తత్సత్.